రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక్క ఎన్నిక దేశ రాజకీయాల్ని ఇంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందా? ఇంత వేగంగా పరిణామాలు వస్తాయా? ఇటీవలి కాలంలో ఏ ఎన్నిక వల్ల కూడాను ఇంత రాజకీయ మార్పులు రాలేదు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర ఓటమి, భారతీయ జనతా పార్టీ ఘన విజయం. ఈ ఫలితము మొత్తం దేశంలో ఉన్నటువంటి విపక్ష రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది. మొట్టమొదటిది తృణమూల్ కాంగ్రెస్ 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ, దశాబ్దం పాటు వామపక్షాల దౌర్జన్యాల్ని ఎదుర్కొని నిలిచినటువంటి పార్టీ ఈరోజు పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది వరకు బయటకొచ్చి వేరే గ్రూప్గా పెట్టుకున్నారు. తామే అసలైనటువంటి తృణమూల్ అని చెప్పి అన్నారు. పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేయించారు. ట్రెజరర్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు. ఇటు లోక్సభ ఎంపీలు కూడా దాదాపు 20 మంది ఎంపీలు ఏదో అనామకమైన పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తప్పించుకునేందుకు ఈ పని చేశారు. కానీ మొత్తానికి మమతా బెనర్జీ వెంట ఎంపీలు మిగల్లేదు. రాజ్యసభలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఎందుకంటే చాలా సీనియర్లు 3 రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్కి ఈసారి ఎన్నికలైతే అక్కడ ఉప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. అంటే నెల రోజుల లోపల పార్టీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గ్రామ స్థాయి నుంచి ప్రాంత స్థాయి దాకా రోడ్ల మీదకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి డీజే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డి అంటే డీమ్ అంటే బెంగాలీ భాషలో కోడిగుడ్డు. జే అంటే జూతో అంటే చెప్పులు. అయితే చెప్పులతో కొడుతున్నారు, లేకపోతే వాళ్ళ మీద కోడిగుడ్లు విసురుతున్నారు. అభిషేక్ బెనర్జీ వంటి సీనియర్ నాయకుడు కూడా చుట్టూ గొడుగుల్ని పెట్టుకుని ఆ గొడుగుల మధ్యలోంచి ఎలాగో ఒకలాగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన మేనత్త మమతా బెనర్జీ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అంటే 1/2 కిలోమీటర్ కోసం కూడా ఇంత రక్షణ వ్యవస్థ అవసరమవుతుంది. కాబట్టి ఇది ఒక చాలా పెద్ద మార్పు. అంటే దీనికన్నా పెద్ద ప్రభావం పడింది మిగతా అనేక ప్రాంతీయ పార్టీలో ఈ ప్రభావం పడింది. ఉదాహరణకి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి యూబీటీ, శివసేన యూబీటీ, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే ఆల్మోస్ట్ చీలిక అయిపోయింది. ఆ పార్టీ భవిష్యత్తు అంధకారమయంలో పడింది. ఆ పార్టీ యొక్క 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుని ఆ పార్టీకి ఆదిత్య ఠాక్రేని అధ్యక్షుడిగా చేసి మొత్తం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలన్నటువంటి పథకం ఉందని అనుమానించినటువంటి మొత్తం 9 మందిలో 6 ఎంపీలు ఏకనాథ్ షిండే గ్రూప్తో చర్చలు ప్రారంభించి ఆ గ్రూప్లో కలవడానికి సిద్ధమయ్యారు. ఈ 6 ఎంపీలు ఇప్పటికే ఏకనాథ్ షిండేతో సమావేశమయ్యారు. ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే 18వ తారీఖున తన ఇంట్లో ఎంపీల సమావేశం పెడితే కేవలం 3 ఎంపీలు మాత్రమే వచ్చారు. ఆ వచ్చినటువంటి ఎంపీ ఒకడు ముంబై సౌత్కి చెందినటువంటి అరవింద్ సావంత్, అదేవిధంగా ముంబై సౌత్ సెంట్రల్కి చెందినటువంటి అనిల్ దేశాయ్, మరొక ఎంపీ నాసిక్కి చెందినటువంటి రాజాభావ్ వాజే. అయితే రాజాభావ్ వాజే కూడా ఉంటారా లేకపోతే తిరుగుబాటు ఎంపీలతో కలుస్తారా ఇప్పటికీ స్పష్టం కాలేదు. ఎందుకంటే ఆయనది అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లి వ్యవహారంగా ఉంది. ఇప్పటికే సంజయ్ దీనా పాటిల్ ముంబై నార్త్ ఈస్ట్ ఎంపీఐ, ఓం రాజే నింబాల్కర్, సంజయ్ జాధవ్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అస్టీకర్, భావ్ సాబ్ వక్చౌరే, ఈ 6 ఎంపీలు ఏకనాథ్ షిండే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఫిరాయింపుల చట్టం కూడా వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే వాళ్ళు 2/3 ఉన్నారు. రెండవది వాళ్ళు ఒక పార్టీలో విలీనమవుతున్నారు. ఫిరాయింపుల చట్టము విధించేటటువంటి 2 ఆంక్షల్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఫిరాయింపుల చట్టం ఉండదు. అంటే తన 60వ ఆవిర్భావ దినోత్సవం నాడు
అదొక విషాద దినంలాగా లేకపోతే ఒక శవయాత్రలాగా శివసేన జరగబోతోంది. ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. 20 మంది ఎంపీలు బహుజన్ సమాజ్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళని రానివ్వదు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ రకంగా సమాజ్వాదీ దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు. మిగతా ప్రాంతీయ పార్టీలలో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి, బీజేపీ వ్యతిరేక ఇండి కూటమి పార్టీలన్నింటిలో కూడా ఈ పరిస్థితి ఉండడము, దీని వెనుక అసలు కారణం ఏంటి? 3-4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, ఇది కుటుంబ పార్టీలుగా మిగిలిపోవడము. కుటుంబ పార్టీలుగా ఉండడం వల్ల ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే పార్టీ నాయకత్వాన్ని తీసుకోవడం. దీంతో పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనా ఒక స్థాయికి మించి ఎదగలేనటువంటి పరిస్థితి. దీంతో సీనియర్ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. రెండవది, ఈ ప్రాంతీయ పార్టీలకు ఒక ఐడియాలజీ, సిద్ధాంతం అనేది లేని కారణంగా అధికారం కోల్పోయినటువంటి మరుక్షణము పార్టీని వదిలి ఎక్కడ అధికారం ఉంటే అటువైపు వెళ్దాము, లేకపోతే తమ భవిష్యత్తును సునిశ్చితం చేసుకుందాం అన్నటువంటి ఆలోచనలో పడుతున్నారు. ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి రోజున కూడా బీజేపీకి ఉన్నటువంటి 2 ఎంపీలు పార్టీ మారలేదు. కానీ ఈ పార్టీలన్నీ కూడాను చిలిపోవడము, లేకపోతే వేరే పార్టీల్లో చేరడం ఎందుకు జరుగుతోందంటే ఐడియాలజీ లేకపోవడం. మూడవది, ఇంకెంతకాలము అధికారానికి దూరంగా ఉండాలి అన్నటువంటి ఆందోళన పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలుగా 10-12 సంవత్సరాలుగా అఖిలేష్ యాదవ్ అయితే దాదాపు 10 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్నారు. కాబట్టి పార్టీలు సస్టైన్ కావడం కష్టము, పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీని నమ్ముకుని ఉండడం కష్టం. వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు కార్యకర్తలకి, ఈవెన్ ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులోకి లేనటువంటి పరిస్థితి. వాళ్ళని కలవడానికి సమయం ఇవ్వడం లేదు. తృణమూల్ కాంగ్రెస్లో అయితే ఒక ఎంపీ పార్టీ నాయకుల్ని కలవడం కోసము 1 ఏడాది పాటు ఎదురు చూసినా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. ఇది ఆ నాయకుడు స్వయంగా చెప్పుకున్నటువంటి విషయం. కాబట్టి ఇలాగా నెమ్మదిగా క్యాడర్కి, నాయకులకి, పార్టీ యొక్క సీనియర్ లీడర్లకి దూరమైపోయి తమ ఒంటి స్తంభం మేడల్లో నివసించడం వల్ల ఈ పార్టీలన్నిటికీ కూడా ఈ సమస్య వస్తుంది. ఒక్క బెంగాల్ ఎన్నిక ఈ అన్ని పార్టీలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చును, శరద్ పవార్కి చెందింది, అదేవిధంగా ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే గ్రూప్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఈవెన్ అఖిలేష్ యాదవ్కి చెందిన పార్టీ కావచ్చును, అదేవిధంగా ఆర్జేపీ బీహార్లో ఉన్నటువంటి పార్టీకి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా ప్రాంతీయ పార్టీలలో తీవ్రమైనటువంటి సంక్షోభం ఇప్పుడు నెలకొని ఉంది. ఈ దశని దాటుతాయా, లేకపోతే ప్రజలు వాటిని పూర్తిగా తిరస్కరించితే అవి చరిత్ర చెత్తబుట్టలో పడిపోతాయా అన్నది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.